హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వేరియస్ వేస్ టు ప్రొవైడ్ CSS. మనం మన యొక్క HTML కోడ్కి CSSని ఏ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు, ఎన్ని డిఫరెంట్ వేస్లో ప్రొవైడ్ చేయొచ్చు అన్నది ఈ సెషన్లో చూద్దామండి. సో మనం టోటల్గా వీ కెన్ ప్రొవైడ్ CSS ఇన్ 3 డిఫరెంట్ వేస్. సో ఫస్ట్ వచ్చేసి ఎంబెడెడ్ స్టైల్ షీట్స్, అండ్ సెకండ్ వచ్చేసి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్, అండ్ థర్డ్ వచ్చేసి ఇన్లైన్ స్టైల్స్. సో ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ అంటే మనం డైరెక్ట్గా, మీకు ఐడియా ఉంది కదా, సో మనం మన యొక్క హెడర్ సెషన్స్లో స్టైల్ అనే ఎలిమెంట్ లోపల ఏదైతే మనం కోడ్ రాస్తున్నామో, ఏదైతే స్టైల్ చేస్తున్నామో, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. అండ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటే మనం కంప్లీట్గా ఒక న్యూ ఫైల్ తీసుకొని అందులోనే స్టైల్స్ అన్నీ కూడా మనం ప్లేస్ చేసి ఆ ఎక్స్టర్నల్ షీట్ని మన యొక్క HTML కోడ్కి లింక్ చేస్తే దెన్ దట్ ఈస్ కాల్డ్ as an ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. అండ్ ఇన్లైన్ స్టైల్స్ అంటే మీరు ఏ ఎలిమెంట్ని అయితే స్టైల్ చేద్దాం అనుకుంటున్నారో డైరెక్ట్గా ఆ ఎలిమెంట్ దగ్గర స్టైల్ రాసేస్తారు అనుకోండి, సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as an ఇన్లైన్ స్టైల్స్. So let's see how you're going to provide all the styles in Visual Studio Code. So let's get back to the Visual Studio Code. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ మనం ప్రోగ్రామింగ్లో ఇదంతా కూడా చూసిందే. సో బట్ యాజ్ అ టాపిక్ వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్ విత్ క్రియేటింగ్ ఏ పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద పారాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద డమ్మీ డేటా and I just want to take the dummy data with 10 characters. Okay, so that's it, and I just want to copy this. Right, so now we have a paragraph element in our web page. సో ఈ యొక్క పారాగ్రాఫ్ ఎలిమెంట్కి ఇప్పుడు నేను స్టైల్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఈ విధంగా స్టైల్ ప్రొవైడ్ చేయడానికి ఐ జస్ట్ వాంట్ యూజ్ ద ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. సో ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ మనం ఏం చెప్పుకున్నామండి, సో విత్ ఇన్ ద హెడర్ ట్యాగ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ స్టైల్. సో ఓకే, విత్ ఇన్ ద స్టైల్ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం మన యొక్క ఎంబెడెడ్ స్టైల్ షీట్కి సంబంధించిన స్టైల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ఎలిమెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి P, అండ్ విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రేసెస్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద కలర్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు గివ్ సమ్ కార్న్ ఫ్లవర్ బ్లూ. ఇది ఇద్దాం. సేవ్ చేసేసేయండి అండ్ లెట్స్ వన్స్ రన్ ద అప్లికేషన్. ఓకే, రియలీ కూల్ అండ్ బ్యూటిఫుల్. సో నీట్గా వచ్చేసింది, మనకు అవుట్పుట్ బాగుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అండ్ ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. ఇక్కడ వరకు బాగానే ఉంది, బట్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దిస్ ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ స్కేలబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టైల్ షీట్స్ మీరు త్రూ అవుట్ ద అప్లికేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కంప్లీట్ ప్రాజెక్ట్ అంతట్లో కూడా మీరు ఈ యొక్క ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ యూజ్ చేశారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఏదో ఒక రోజు వచ్చి మీకు కలర్ చేంజ్ చేయమన్నాడు, లేకపోతే స్టైల్ ఏదో మార్చుకున్నాడు, థీమ్ మార్చేసామేమో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్టెల్ లాంటి వాళ్ళు రెడ్ అండ్ వైట్ వాడుతున్నారు. సో మేము రెడ్ అండ్ వైట్ కాదు, ఈ రోజు నుంచి మేము గ్రీన్ అండ్ ఎల్లో లేకపోతే బ్లూ అండ్ గ్రీన్ వాడుతున్నాం. సో జస్ట్ చేంజ్ ద కలర్స్ అంటే, సో మీరు కంప్లీట్ అప్లికేషన్ మొత్తం అంతట్లోని వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటని ప్రతి చోట ప్రతి ఫైల్లోనే మార్చాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ స్కేలబుల్. సో ఆ విధంగా అయితే మనకు ఉండకూడదు. అండ్ రెండోది, ఇట్ ఈస్ వయలేటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ కన్సర్న్. అంటే మనకి సెపరేట్గా మనం రాసుకునే ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, అంటే మనం సెపరేట్గా రాసుకోవడం కుదరదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి నాకు ఒక కలర్ కావాలి, లేకపోతే ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి నాకు ఒక కలర్ కావాలి, లేకపోతే వేరియస్ ఫైల్స్లో ఉన్న పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి నాకు ఒక కలర్ కావాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్, బికాస్ దీస్ ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ ఆర్ వయలేటింగ్ ద ప్రిన్సిపల్ దట్ ఈస్ సెపరేషన్ ఆఫ్ కన్సర్న్. SOC అనే ఒక ప్రిన్సిపల్ని ఇది వయలేట్ చేస్తుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల మనం ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ అనేవి తక్కువ వాడతాం, బట్ వాడతాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ ద ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చండి, HTML అనేది వీ యూస్ HTML టు స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. ఇక్కడ మనకి HTML అనేది మన యొక్క వెబ్ పేజ్ని స్ట్రక్చర్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాం. వీ యూస్ CSS టు స్టైల్ ఆఫ్ వెబ్ పేజ్. సో CSSని మనం
స్టైల్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాం. సో జస్ట్ లైక్ ఒక సూపర్ మార్కెట్లో లేకపోతే మనం ఇండియన్ మార్కెట్స్లో మనం ఏ విధంగా డీమార్ట్ ఇవన్నీ లేకపోతే డిఫరెంట్ సూపర్ మార్కెట్స్ చూస్తాం కదా, లేకపోతే ఈవెన్ యూ గో ఎనీ హై ఎండ్ మార్కెట్స్, దే సెపరేట్ ద థింగ్స్. అంటే మనకి ఒక్కొక్క కేటగిరీస్లో ఒక్కొక్క ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాత్స్ అన్నీ కూడా ఒక సెట్స్లో ఉంటాయి, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఒక సెట్స్లో ఉంటాయి. సో ఈ విధంగా మన యొక్క కోడింగ్ అనేది ఉండాలి, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అలా రాసామనుకోండి. సో దిస్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ రికమెండెడ్ కోడింగ్. సో రేపొద్దున మీకు రీడబిలిటీ పోతుంది, అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అనేది కూడా ఎక్కువైపోతుంది. సో ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్. సో టు అవాయిడ్, సో ఇలాంటి సినారియోస్లో మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఈ యొక్క ఎంబెడెడ్ కోడ్ అంతటినీ కూడా ఒక సెపరేట్ ఫైల్లో మనం ప్లేస్ చేసుకుంటాం అనమాట. సో అఫ్ కోర్స్ ఈ యొక్క ఎంబెడెడ్ కోడ్ ఏదైతే మన యొక్క స్టైల్కి సంబంధించిన కోడ్ ఉందో అదంతటినీ కూడా ఒక సెపరేట్ ఫైల్లో మనం ప్లేస్ చేసుకుంటాం. సో ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఐఎమ్ గోనా క్రియేట్ ఏ న్యూ ఫైల్. సో ఇప్పుడు మనం వీఆర్ ఎంటర్ ఇన్ టు ద ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. So in this process I just want to create a new file and I just want to name it styles.css. So ఇక్కడ మన నేమ్ మనకి నచ్చింది ఇచ్చుకోవచ్చండి, నో ప్రాబ్లం. సో వీ కెన్ గివ్ ఎనీ నేమ్, బట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .css అని ఉండాలి. ఓకే, ఇప్పుడు మన యొక్క స్టైల్. సో ఇక్కడ మనం వీ మూవ్ స్టైల్ కోడ్ ఓన్లీ. ఈ కోడ్ ఏదైతే ఉందో అది మాత్రమే మూవ్ చేస్తున్నాం, నాట్ ద స్టైల్ ఎలిమెంట్. ఓకే, పేస్ట్. సో మీకు మనం మార్చాము అన్న విషయం తెలియడం కోసం ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఏ కలర్ చేంజ్. ఎక్కువద్దాం. Now get back to index.html. So index.html లో ఇక్కడ మనం we are going to link our HTML document with external style sheet. సో ఇది ఉంది కదా, సో మన యొక్క index.html అంటే మన యొక్క HTML డాక్యుమెంట్ని మన యొక్క ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఈ యొక్క ఎక్స్టర్నల్ స్టైల్ షీట్తో మనం లింక్ చేస్తున్నాం. ఏ విధంగా లింక్ చేస్తున్నాం ఒకసారి చూద్దాం. సో ఫర్ దిస్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ లింక్ ఎలిమెంట్. So I just want to remove this and I just want to use the link element. నా యొక్క HTML డాక్యుమెంట్ని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్తో లింక్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద ఎలిమెంట్ లింక్, LINK లింక్. ఓకే, సో పర్ఫెక్ట్. ఈ యొక్క లింక్ ఎలిమెంట్కి 2 attributes ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చేసి rel అండ్ సెకండ్ వచ్చేసి href. సో ఫస్ట్ వచ్చేసి rel ఆర్ రిలేషనల్. ఇట్ డిఫైన్స్ ద టైప్ ఆఫ్ రిసోర్స్ వీ ఆర్ లింకింగ్ టు దిస్ డాక్యుమెంట్. సో యొక్క రిలేషనల్ అట్రిబ్యూట్ అనేది ఏం చేస్తుందంటే ఈ యొక్క డాక్యుమెంట్కి, ఈ యొక్క HTML డాక్యుమెంట్కి మీరు ఏ టైప్ ఆఫ్ రిసోర్స్ని లింక్ చేస్తున్నారని చెప్తుంది. సో ఈ సినారియోలో వచ్చేసి స్టైల్ షీట్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ అట్రిబ్యూట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ href. సో ఆల్రెడీ మనకి తెలుసు. సో సెకండ్ వన్ యొక్క href అనేది మనకి వాట్ వి కాల్, సో దీన్ని మనం హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అని కాల్ చేస్తున్నాం. సో ఈ యొక్క href ఇక్కడ ఏం చేస్తుందంటే వీ ఆర్ గోయింగ్ టు గివ్ ద లింక్. హియర్ వీ కెన్ గివ్ టైప్ అంటే మన యొక్క రిలేటివ్ యూఆర్ఎల్ కానీ లేకపోతే అబ్సల్యూట్ యూఆర్ఎల్ కానీ, సో ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో వీఆర్ గోయింగ్ టు గివ్ ద లింక్ వేర్ ద డాక్యుమెంట్ అంటే మీరు లింక్ చేస్తున్న డాక్యుమెంట్ ఎక్కడుందో ఆ యొక్క అడ్రస్ మనం ఇక్కడ చెప్పాలి, ఆ యొక్క యూఆర్ఎల్ మనం చెప్పాలి. సో ఆ చెప్పే ప్రాసెస్లో మీరు రిలేటివ్ యూఆర్ఎల్ యూస్ చేస్తారా, అబ్సల్యూట్ యూఆర్ఎల్ యూస్ చేస్తారా అనేది మీ ఇష్టం అండి, నో ప్రాబ్లం. ఓకే, సో ప్రస్తుతానికైతే ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ద రిలేటివ్ యూఆర్ఎల్. సో style.css. So styles.css. So everything is looking fine. Okay, perfect. Now I'm going with relative URL. So ఇక్కడ relative URL తో వెళ్దాం. So styles.css. Perfect. ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. యా, పర్ఫెక్ట్. సో అవుట్పుట్ చూసారు మీకు ఎగ్జాక్ట్ వచ్చింది. సో నేను
అవుట్పుట్ వచ్చిందన్న విషయం మనకు తెలియాలని చెప్పి నేను కలర్ చేంజ్ చేశాను. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ గెట్. అంటే మనం ఎంబెడెడ్ స్టైల్ షీట్స్లో ఏదైతే గెట్ చేసామో సేమ్ అవుట్పుట్ మనకి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్తో కూడా వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇక్కడ లింక్ ఎలిమెంట్ ఇస్ ద సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసిన ఇంకొక పాయింట్, సో లింక్ ఎలిమెంట్ అనేది ఇట్స్ అ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. లేదు నాకు ఇలా అవసరం లేదనుకుంటే వీ కెన్ ఆల్సో క్లోజ్ బై మాన్యువల్లీ. సో మనం ఇలా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో లింక్, సో ఇలా క్లోజ్ చేసినా సరే మనకు వర్క్ అవుతుంది అవుట్పుట్. ఓకే, సో కాకపోతే ద మోస్ట్ రికమెండెడ్ మనకి అన్వాంటెడ్ థింగ్ లేకుండా సో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కింద వదిలేయడం మంచిది. సో ఇక్కడ మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఇంకా యూస్ చేసుకోమా అంటే లేదండి, సో యూస్ చేసుకుంటాం. సో హౌ యూ గోనా యూజ్ అన్నది ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ స్టైల్. సో అదే నేను చెప్తున్నాను, మీరు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ యూస్ చేశారు కాబట్టి ఇంక ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ ఇంకా యూస్ చేయమండక లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ కలర్. ఇక్కడ ఒక న్యూ పాయింట్ అనేది మనకు తెలుస్తుంది. సో డైరెక్ట్గా నేను ఐ జస్ట్ వాంట్ టు గో విత్ దిస్ కలర్. సేవ్. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మనకి చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఈ పాయింట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సో వీ కెన్ డూ ఎనీ కలర్. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లు ఇచ్చిన కలర్ని ఓవర్ రైట్ చేసేసింది ఇది, ఈ కలర్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సో స్టైల్ అప్లైడ్ ఇన్ ఎంబెడెడ్. సో మనం అప్లై చేసిన ఎంబెడెడ్ స్టైల్ షీట్లో మనం అప్లై చేసిన స్టైల్ అనేది కెన్ ఓవర్ రైట్ స్టైల్ ఇన్ ద ఎక్స్టర్నల్ షీట్. సో ఎక్స్టర్నల్ షీట్లో మనం అప్లై చేసిన స్టైల్ని ఓవర్ రైట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ వేస్ టు ప్రొవైడ్ ద స్టైల్స్. నౌ వీఆర్ మూవింగ్ టు ద థర్డ్ వే. సో దట్ ఈస్ ఇన్లైన్ స్టైల్స్. సో ఇన్లైన్ స్టైల్స్ ఈజ్ నాట్ రికమెండెడ్ అండి, కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో లెట్స్ సీ. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఆల్ దిస్ కంటెంట్. సో ఇన్లైన్ కాబట్టి మనం ఇక్కడే రాస్తాం కాబట్టి ఇక్కడ ఇలాగ ఉంచేసేయండి. యా, పర్ఫెక్ట్. సో ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటే మనం ఏదైతే ఎలిమెంట్ దగ్గర స్టైల్ అప్లై చేస్తున్నామో సో దట్ ఈస్ కాల్డ్ as an inline style sheet. So let's see. So it's not called as a style sheet, it is called as a style. So inline styles అంటాం. ఓకే, సో ఈ ఎలిమెంట్ దగ్గర స్టైల్స్ ఈక్వల్స్ టు విత్ ఇన్ ద parentheses కలర్. సో కలర్ అనేది ఐ జస్ట్ వాంట్ టు గివ్ డార్క్ గోల్డెన్ రాడ్ అండ్ దాని తర్వాత ఫాంట్ ఇద్దామండి, ఫాంట్ వెయిట్ బోల్డ్. ఓకే, పర్ఫెక్ట్. సో అంత నీట్గా ఉంది. సో ఇప్పుడు మీరు జస్ట్ సేవ్ చేసి చూడండి, సో అవుట్పుట్ అనేది మనకు వచ్చింది. కాకపోతే ఇక్కడ జస్ట్ చూడండి, టూ కలర్స్ అంటే జస్ట్ మన యొక్క స్టైలింగ్లో టూ యాట్రిబ్యూట్స్తో మనం స్టైల్ చేయడానికి ఇంత అయిపోయింది. సో ఈ యొక్క ఇన్లైన్ స్టైల్స్ అనేవి లెంగ్తీగా ఉంటాయి, అగ్లీగా ఉంటాయి. సో అవాయిడ్ దమ్ యాజ్ పాసిబుల్ యాజ్ వీ క్యాన్. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ ఇన్ ద రియల్ టైమ్. సో దిస్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ సెపరేషన్ ఆఫ్ కన్సర్న్ ప్రిన్సిపల్ అగైన్. సో ఇన్లైన్ స్టైల్స్ కూడా మనకి సెపరేషన్ ఆఫ్ కన్సర్న్ ప్రిన్సిపల్ని ఫాలో కావట్లేదు. సో ఇట్ ఈస్ బెస్ట్ టు అవాయిడ్ దోస్ థింగ్స్. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక థాట్ ఉండొచ్చు, సార్ నాకు ఇలా కావాలి, నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్కి నాకు ఇలా కావాలి. సో అలాంటప్పుడు నాకు ఎలా, if I want these styles then how we can get. So no need to worry అండి. సో ఇక్కడ జస్ట్ we need to provide a unique identifier for this element. సో ఇదంతా చేయడానికన్నా బదులు జస్ట్ ఇక్కడ ఒక యూనిక్ ఐడెంటిఫైర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేసేయండి ఈ ఎలిమెంట్కి. ఐడి ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే షాపింగ్ సంబంధించింది కాబట్టి షాపింగ్ అని చెప్పి ఇచ్చేసాం. సో దాని యొక్క ఐడి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ యొక్క ఐడిని మీరు ఇక్కడ పట్టుకొని దాన్ని బట్టి మనం ఎలిమెంట్ని స్టైల్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఆఫ్ షాపింగ్ విత్ ఇన్ ద, ఇప్పుడు దీని లోపల కలర్, ఇక్కడ నేను కలర్స్ మారుస్తున్నాను. ఎందుకు మారుస్తున్నానంటే మీకు ఓకే ఇక్కడ కూడా ఇది వర్క్ అవుతుంది అన్న విషయం మీకు తెలుస్తుంది అండి. సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. యా, పర్ఫెక్ట్. సో ఈ విధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్లైన్ స్టైల్సే యూస్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద సమ్వాట్ బెటర్ ఆప్షన్. సో ఇలా యూస్ చేసుకోవడం బెటరు, ఐడి అనేది ప్రొవైడ్ చేసి.
ఓకేనా అండి. సో దిస్ ఈజ్ ద వే. ఇలా ఈ విధంగా డిఫరెంట్ వేస్లో మనం మన యొక్క సిఎస్ఎస్ని మన యొక్క HTML కోడ్కి ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు నార్మలైజింగ్ సిఎస్ఎస్. సో మన అందరికీ తెలిసినట్టుగా వీ హ్యావ్ ఎ డిఫరెంట్ బ్రౌజర్స్ దట్ రెండర్స్ HTMLs డిఫరెంట్లీ. సో మనకి డిఫరెంట్ బ్రౌజర్స్ అనేవి మనకి బయట అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. సో మనకి డిఫరెంట్ బ్రౌజర్స్ అనేవి మన యొక్క HTML ఎలిమెంట్స్ని డిఫరెంట్గా రెండర్ చేస్తాయండి. సో ఎప్పుడైతే డిఫరెంట్ బ్రౌజర్స్ మన యొక్క HTML ఎలిమెంట్స్ని డిఫరెంట్గా రెండర్ చేసినవో సో ఆబ్వియస్గా మనకి అవుట్పుట్ అనేది మారిపోతుందండి. సో ఫైనల్గా మన యొక్క వెబ్ పేజ్ డిఫరెంట్ బ్రౌజర్స్లో డిఫరెంట్గా కనబడుతుంది. సో టు అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్ we use very popular style sheet called normalize.css. ఈ యొక్క స్టైల్ షీట్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ ద బేసిక్ డిఫాల్ట్ స్టైల్స్ ఫర్ అవర్ HTML ఎలిమెంట్స్. సో మన యొక్క కొన్ని HTML ఎలిమెంట్స్కి ఈ యొక్క normalizing.css అనే స్టైల్ షీటు కొన్ని డిఫాల్ట్ స్టైల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఈ యొక్క స్టైల్ షీట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొవైడ్స్ ద బేసిక్ default styles for some HTML elements. So this is a very important line, you need to understand that, because ఈ యొక్క normalizing.css ఏం చేస్తుంది అనేది మనకు తెలియకుండా ఈ సెషన్ చెప్పుకోవడం కూడా వేస్టే. సో ఈ యొక్క normalizing.css ఏం చేస్తుందంటే సమ్ HTML ఎలిమెంట్స్ అంటే కొన్ని HTML ఎలిమెంట్స్కి డిఫాల్ట్ స్టైల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఈ కలర్లో ఉండాలి, లేకపోతే ఇదే స్టైల్లో ఉండాలి, ఇదే లెంగ్త్ ఉండాలి, లేకపోతే ఇదే హైట్ ఉండాలి అని చెప్పి కొన్ని బేసిక్ స్టైల్స్ అనేవి అంటే కొన్ని డిఫాల్ట్ స్టైల్స్ అనేవి సమ్ HTML ఎలిమెంట్స్కి ఇస్తుంది. సో దీన్ని బట్టి మన వెబ్ పేజ్ అనేది బ్రౌజర్లో అంటే అన్ని బ్రౌజర్స్లో కూడా ఒకేలా కనబడుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ normalizing.css అనేది చేస్తుంది. ఓకే, సో normalizing.css అనేది మనకి ఈ పని చేసి పెడుతుంది. సో ఇంకా ఈ యొక్క స్టైల్ షీట్ వల్ల మనకి డిఫరెంట్ బ్రౌజర్స్లో వచ్చే రెండరింగ్ ఇష్యూస్ కూడా మనకి సార్ట్ అవుట్ అవుతాయి. సో ఈ యొక్క రెండరింగ్ ఇష్యూస్ అంటే సో మనకి ఒక్కొక్క బ్రౌజరు ఒక్కొక్క కొన్ని సెకండ్స్ మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్లో మనకి రెండరింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. అవుట్పుట్ అనేది అన్ని బ్రౌజర్స్లో ఒకే టైంకి వచ్చేయాలని లేదు. సో ఇటువంటి రెండరింగ్ ఇష్యూస్ కూడా ఈ యొక్క normalizing.css అనే స్టైల్ షీట్ మనకి అవాయిడ్ చేసి పెడుతుంది, లేకపోతే ఫిక్స్ చేసి పెడుతుంది. ఓకే, సో లెట్స్ సీ హౌ టు యాడ్ normalizing.css స్టైల్ షీట్స్ ఇన్ అవర్ అప్లికేషన్. సో ఏ విధంగా మనం normalize.css అనేది మన యొక్క అప్లికేషన్లో యాడ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. సో జస్ట్ గో టు ద గూగుల్ and just type normalize.css. So just click on the first link. Right, perfect. On this page we just click on the download latest version. So just click here. సో దీని యొక్క ఇన్స్టలేషన్ అనేదాన్ని మనం వీ కెన్ డూ ఇట్ బై NPM ద్వారా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకు అది ఇప్పుడు నాట్ రికమెండెడ్. సో దిస్ ఈజ్ ఆ హై ఎండ్లో ఉంటుంది కాబట్టి సో ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ద డౌన్లోడ్ ఆప్షన్. సో ఇది మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఇది మీకు ఓపెన్ అయిపోతుంది కదా ఈ విధంగా ఫైల్ అనేది. సో జస్ట్ సేవ్ చేసేసేయండి దీన్ని. సో సేవ్ జస్ట్ Ctrl+S అని టైప్ చేయండి. అండ్ ఇది మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అన్నది అక్కడ జస్ట్ డెస్క్టాప్ మీద అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. సేవ్. ఓకే, సేవ్ అయిపోయింది normalize.css. సో జస్ట్ క్లోజ్ ఇట్. Yeah, perfect. So just went back to the Visual Studio Code. So now in Visual Studio Code we are going to create a new folder to maintain all our style sheets. So మన స్టైల్ షీట్స్ అన్నీ కూడా మనం మెయింటైన్ చేయడానికి ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఎందుకోసమంటే ఇప్పటి వరకు మనకు ఒకే స్టైల్ షీట్ ఉంది, బట్ నౌ వీఆర్ వర్కింగ్ విత్ సమ్ మోర్ స్టైల్ షీట్స్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్.
సో ఈ యొక్క ఫోల్డర్ నేమ్ కూడా మనకు నచ్చింది ఇవ్వచ్చండి, సిఎస్ఎస్. సో ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు మూవ్ దిస్ స్టైల్ షీట్. సో ఈ యొక్క స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేది ఏదైతే మనకు ఆల్రెడీ ఉందో, సో దీన్ని మనం మన యొక్క ఫోల్డర్లోకి మూవ్ చేద్దాం. యా, పర్ఫెక్ట్. సో మూవ్ చేసాం, బాగానే ఉంది. కాకపోతే మన index.htmlలో కూడా అది చెప్పాలి, ఓకేనా. సో అట్ ద సేమ్ టైమ్ వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ ద స్టైల్స్, సో వీ నీడ్ టు ఇన్ఫార్మ్ దట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క స్టైల్ షీట్ రిఫరెన్స్ మారింది కదా, సో అంటే దాని యొక్క URL మారింది. సో ఇదివరకు డైరెక్ట్గా స్టైల్ షీట్ డాట్ సిఎస్ఎస్ అని ఇచ్చేసేవాళ్ళం. సో ఇప్పుడు మనం వీ నీడ్ టు ప్రొవైడ్ ఇన్సైడ్ ద ఫోల్డర్లో ఉంది కాబట్టి ఆ విషయం మనం చెప్పాలన్నమాట ఇక్కడ index.htmlలో. సో జస్ట్ CSS styles.css, ఓకే. సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ యాస్టీస్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా మార్చలేదు, సో మీరు యాస్టీస్గా styles.css కిందే ఉంచేశారు. సో మీరు ఫోల్డర్లోకి మూవ్ చేసిన విషయం చెప్పలేదు అనుకోండి. సో ఇట్ కుడ్ బి, మనకు ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. అరే అవుట్పుట్ రాకూడదు. సో ఇక్కడ మనకి ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్లో మనకి చూపించట్లేదు అవుట్పుట్ అనేది, అందుకోసమే. సో జస్ట్ ఇది రిమూవ్ చేసేసేయండి. అండ్ సో ఇక్కడ నేను పర్ఫెక్ట్ హెచ్ఆర్ఎఫ్ లింక్ ఇవ్వలేదు, సో URL అనేది ప్రొవైడ్ చేయలేదు. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ మీకు బ్లాక్ చూపించేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ఫెక్ట్గా ఇచ్చారనుకోండి, సో CSS/everything, సో సేవ్, యా, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి స్టైల్స్ అనేవి అప్లై అవుతున్నాయి. సో వీ నీడ్ టు ప్రొవైడ్ ద పర్ఫెక్ట్ URL హియర్, ఓకే. సో దట్స్ వాట్ వీ డిడ్. బట్ ఇంకా మనం నార్మలైజింగ్ దగ్గరికి రాలేదండి, జస్ట్ మనం ఇదివరకు చేసిన స్టైల్ షీట్స్ని పర్ఫెక్ట్గా పెట్టుకుంటున్నాం అంతే, ఓకే. సో నౌ వీఆర్ గోయింగ్ టు normalize.css. సో జస్ట్ ఇది ఏం చేస్తారంటే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్, దట్స్ ఇట్. సో ఈ ఫోల్డర్లో డ్రాప్ చేసేసండి, ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం అసలు ఈ యొక్క normalize.cssలో ఏం జరుగుతుంది అన్నది ఒకసారి చూద్దామండి. సో జస్ట్ ఓపెన్ దిస్ ఫైల్. సో ఇక్కడ ఏం లేదండి. సో ఇక్కడ చూడండి కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో HTML అని చెప్పి ఇన్లైన్ హైట్ ఎంత ఉండాలి, అండ్ బాడీ వచ్చేసి మార్జిన్ 0 అని చెప్పి, అండ్ మెయిన్ వచ్చేసి డిస్ప్లే బ్లాక్ అని చెప్పి, అంటే కొన్ని ప్రాపర్టీస్ ప్రతి బ్రౌజర్కి కూడా డిఫాల్ట్గా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాడీ మార్జిన్ 0 అని ఇచ్చాడు. సో అంటే రేపొద్దున మీరు అవుట్పుట్ చెక్ చేసినప్పుడు మీకు ఈ మార్జిన్ ఉండదు. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఈ మార్జిన్, సో అది మీకు కనిపించదు. డైరెక్ట్గా ఇట్ విల్ వెన్ టు ద ఎండ్ ఆఫ్ ద వెబ్ పేజ్. సో డైరెక్ట్గా మీకు వెబ్ పేజ్ చివరికి వెళ్ళిపోతుంది. సో అదన్నీ మనం ఫిక్స్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. అవన్నీ ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది చూద్దాం. బట్ రైట్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అంటే, సో ఇప్పుడు మనం ఈ యొక్క normalize.css అనేది మన యొక్క index.htmlలో లింక్ చేయాలి. సో దాన్ని ఏ విధంగా లింక్ చేయాలో ఫస్ట్ చూద్దామండి, ఓకే. సో నౌ జస్ట్ వెన్ బ్యాక్ టు ద index.html and here we are going to link the normalize.css. సో ఇక్కడ మనం normalize.css మనకి లింక్ చేయాలి. సో దానికోసం I just want to take the link element. So remember one thing, సో మనం ఈ సెషన్లో అయితే normalize.css అనేది ఇప్పుడు చెప్పుకుంటున్నాం. బట్ మీరు రియల్ టైంలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోయింగ్ టు డూ సమ్ బేసిక్ మన యొక్క స్టైల్స్ అని చేయడం కన్నా ముందే normalize.css అనేది మన యొక్క అప్లికేషన్లో ప్లేస్ చేసుకోవాలి, ఓకే. సో లింక్ css/normalize.css, ఓకే, సేవ్. సో పర్ఫెక్ట్ అండి. మన యొక్క అప్లికేషన్లోకి మన యొక్క index.htmlలోకి normalize.css అనేది సక్సెస్ఫుల్గా యాడ్ చేసుకున్నాం. సో ఇది యాడ్ అయ్యిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద రిఫ్లెక్షన్స్. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ స్టైల్స్లో కలర్ మారుద్దామండి. సో కలర్ ఎందుకు మారుస్తున్నానంటే, ఓకే, మనకి చేంజెస్ జరిగినాయి, లేటెస్ట్గా జరిగినాయి అన్న విషయం మనకు అర్థమవుతుంది అందుకోసం. సో పర్ఫెక్ట్. సో జస్ట్ మన normalize.cssని ఇక్కడ మనం లింక్ చేసుకున్నాం. సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద అవుట్పుట్, ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. యా, సో ఇక్కడ చూడండి మనకి కలర్ చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం జస్ట్ చేంజ్ చేసాం కాబట్టి సో అవుట్పుట్ అనేది మనకి ఎస్ మనం normalize.css ఇచ్చిన తర్వాతే మనకి రిఫ్లెక్ట్ అయింది అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో ఇది డైరెక్ట్గా ఆ ఎండ్ పేజ్ అంటే ఆ వెబ్ పేజ్ యొక్క ఎండ్కి వెళ్ళిపోయింది. సో బికాస్ మనకి అటువంటి ప్రాపర్టీస్ లేకపోతే అటువంటి స్టైల్స్ అనేవి మనం normalize.cssలో యూజ్ చేసుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో వీడు బాడీకి వచ్చేసి మార్జిన్ 0 ఇచ్చాడు. సో అందుకోసం అది మనకి ఆ విధంగా చూపిస్తుంది. సో వీ కెన్ ఫిక్స్ ఇట్. సో జస్ట్
go to styles, సో ఎందుకు వీడు ఇవన్నీ కూడా స్టైలింగ్ ఈ విధంగా చేస్తున్నాడు అంటే, సో అన్ని బ్రౌజర్స్లో కూడా మనకి అవుట్పుట్ అనేది ఒకేలా కనిపించాలి అని చెప్పి. ఓకే, సో నా ఇట్ ఈస్ ఫిక్స్. సో మనకి నీట్గా వచ్చేసింది. ఓకేనండి. సో normalizing our CSS styles is a very important step in our front-end development, and in going forward we are going to use normalize.css in all our next sessions. So mana వచ్చే అన్ని నెక్స్ట్ సెషన్స్లో కూడా we are going to use this normalizing.css. okay nandi. So this is the way how you are going to add normalizing.css in our application. okay, I hope this session is clear. okay, I hope it's clear. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ బేసిక్ సెలెక్టర్స్ ఆఫ్ సిఎస్ఎస్. మనకి సిఎస్ఎస్లో ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి వీ హ్యావ్ ఎ ఫ్యూ సెలెక్టర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎలిమెంట్స్ని మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో సెలెక్ట్ చేసుకుంటాం. సో బేస్డ్ ఆన్ దేర్ టైప్, బేస్డ్ ఆన్ దేర్ ఐడి, బేస్డ్ ఆన్ దేర్ క్లాస్ అండ్ బేస్డ్ ఆన్ దేర్ అట్రిబ్యూట్. సో ఇలా మన ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు వీఆర్ యూజింగ్ దిస్ బేసిక్ సెలెక్టర్స్. ఓకే, సో బై దేర్ టైప్, బై దేర్ ఐడి, బై దేర్ క్లాస్, బై దేర్ అట్రిబ్యూట్స్. సో ఏ విధంగా డిఫరెంట్ ఎలిమెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ దేర్ సెలెక్టర్స్ అనేవి ఒకసారి చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ లెట్స్ గెట్ ద టెర్మినాలజీ రైట్. సో ఫస్ట్ మనకి టెర్మినాలజీ అనేది పర్ఫెక్ట్గా తెలియాలి. సో ఇక్కడ మీరు ఇది ఏదైతే చూస్తున్నారో index.htmlలో, సో దిస్ ఈజ్ కాల్డ్ అన్ ఎలిమెంట్. సో ఇది బాడీ ఎలిమెంట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బాడీ అనేది చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ సెలెక్టర్. వాట్ వీ హ్యావ్ హియర్ ఈజ్ అ సెలెక్టర్స్. సో ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో దీన్ని మనం సెలెక్టర్ అంటాం, బికాస్ దిస్ ఈజ్ హౌ వీ సెలెక్ట్ ఎన్ ఎలిమెంట్. సో రైట్ నౌ వీఆర్ ఇన్ ద సిఎస్ఎస్ మాడ్యూల్ అండి. సో ఇక్కడ మనం సిఎస్ఎస్ అనేది ఈ యొక్క సెషన్స్లో మనం నేర్చుకుంటున్నాం అన్నది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ వీఆర్ నో దట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద సిఎస్ఎస్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సిఎస్ఎస్ ఆ ఎలిమెంట్ని స్టైల్ చేయడానికి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆప్షన్స్, టైప్ కానీ, ఐడి కానీ, క్లాస్ కానీ, అట్రిబ్యూట్స్. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో నేను ఆ యొక్క ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎ సెలెక్టర్. సో ఇక్కడ నేను ఏం యూస్ చేసామంటే వీఆర్ సెలెక్టెడ్ దిస్ ఎలిమెంట్ బై టైప్. సో వీ కెన్ ఆల్సో సెలెక్ట్ బై ఐడి. సో ఐడి పెట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తే చూడండి. సో ఇక్కడ ఎలిమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఏ సో ఇక్కడ నాకు బాడీ టైప్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐడిని బట్టి సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, సో ఐడి కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ వాట్ ద థింగ్. సో మీకు అసలు సెలెక్టర్స్ అంటే ఏంటో పాయింట్ రీచ్ అయింది. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ గెట్ బ్యాక్ టు హియర్ index.html. సో ఇక index.html ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ న్యూ సెషన్ విత్ ప్రొడక్ట్స్ తీసుకుందాం. సో by using the gen code section hash, I just want to take some ID. So I just want to take some ID kabatti I just want to take mobiles and aka ID తీసుకున్నాం. సో జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇప్పుడు చూడండి మనకి ఇదొక సెక్షన్ క్రియేట్ అయింది విత్ ద ఐడి మొబైల్స్. సో మొబైల్స్ అనే ఐడితో క్రియేట్ అయింది. సో వెన్ ఎవర్ వీ స్టార్ట్ విత్ హ్యాష్. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు నాకు ఈ యొక్క సెక్షన్ అనే దాన్ని నేను బేస్డ్ ఆన్ ద ఐడి సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఈ యొక్క సెక్షన్ని నేను ఏదన్నా స్టైల్ చేయాలి అనుకుంటే, సో ఏ విధంగా మీరు ఈ యొక్క సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటారంటే బేస్డ్ ఆన్ ద ఐడి. సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద స్టైల్స్. సో ఇక్కడ చూడండి నేను ఏ విధంగా స్టైల్ చేస్తున్నాను, హ్యాష్ మొబైల్స్. సో ఇక్కడ చూడండి ఏదైతే ఇచ్చామో అదే మొబైల్స్. సో మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి,
మనం ఎప్పుడైతే హ్యాష్తో స్టార్ట్ చేస్తామో దట్ మీన్స్ వీఆర్ సెలెక్టెడ్ దట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఆ యొక్క ఎలిమెంట్ని మనం ఐడితో సెలెక్ట్ చేసుకున్నామని అర్థం. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో నౌ వీ కెన్ సెలెక్ట్ ఎలిమెంట్ బై ఇట్స్ క్లాస్ ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇక్కడ జస్ట్ అవుట్పుట్ అనేది చూపిస్తాను. సో లేటెస్ట్ మొబైల్స్ లిస్ట్ అని వచ్చింది బికాజ్ మనం ఎటువంటి స్టైల్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు నేను స్టైల్ చేస్తున్నాను. సో కలర్, సో జస్ట్ వెన్ బ్యాక్. ఓకే, సో ఇక నేను స్టైల్స్ జస్ట్ ఇందాక మార్చినప్పుడు మనం దాన్ని లింక్ తీసేసాం. సో కొత్త సెషన్ అని చెప్పి ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి స్టైల్స్ అనేవి అప్లై అయినాయి. సో లేటెస్ట్ మొబైల్స్ లిస్ట్ అని వచ్చేసింది. సో ఇక్కడ మనం చేసింది ఏంటంటే వీఆర్ అప్లైడ్ త్రూ స్టైల్స్ దట్ ఈస్ బై ఐడి. సో ఇక్కడ మనం స్టైల్స్ అప్లై చేయడానికి ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నామంటే త్రూ ద ఐడి. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ డిడ్. సో ఇక్కడ మీకు బేసిక్, నేను ఇక్కడ కంటెంట్ అనేది ఇక్కడ బేసిక్ ప్రొవైడ్ చేస్తున్నాను. స్టైల్స్ కూడా ఇక్కడ నేను జస్ట్ కలర్స్ మాత్రం ఇస్తున్నాను బికాజ్ మనకి కాన్సెప్ట్ ముఖ్యం. సో ఇక్కడ మనం పెద్ద డిజైన్స్ చేయడం లేకపోతే పెద్ద కంటెంట్ రాయడం, సో దట్ ఈస్ నాట్ మెయిన్ ఇంటెన్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంతంత కంటెంట్ రాయడమే మెయిన్ టార్గెట్ అయితే సో ఐ కెన్ ప్లేస్ లైక్ దిస్. సో 200 ఎలిమెంట్స్ ఇచ్చేసాను అనుకోండి. సో 200 అయితే మనకి ఇంత కంటెంట్ వచ్చేస్తుంది. సో ఇలా చూపించవచ్చు. బట్ దట్ ఈస్ వాట్ మై మెయిన్ ఇంటెన్షన్. సో మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి మీకు సెలెక్టర్స్ యూజ్ చేసుకుని ఎన్ని విధాలుగా మీరు ఆ యొక్క ఎలిమెంట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నది మీకు తెలియాలి. దట్ ఈస్ వాట్ మై మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో రైట్. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనం మన యొక్క సెలెక్ట్ని బై యూజింగ్ క్లాస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ దిస్, లేకపోతే ఇది అలాగే ఉంచేసండి. అండ్ జస్ట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ అనదర్ సెషన్ హ్యాష్ లేకపోతే డాట్ ల్యాప్టాప్స్ ఇంటూ 3. సో ఇప్పుడు నేను క్లాస్తో తీసుకున్నా. ఓకే, బై యూజింగ్ ద జెన్ కోడ్. సో ఇప్పుడు చూడండి సెషన్ క్లాస్ వచ్చేసి మనకి ల్యాప్టాప్స్ 3 ల్యాప్టాప్స్ తీసుకున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ అ లిటిల్ బిట్ కంటెంట్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ల్యాప్టాప్ డీటెయిల్స్ అని చెప్పి చేద్దాం. యా, సేమ్. సో సరిపోతుంది. కాపీ పేస్ట్ సేవ్, దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం జస్ట్ రన్ ద అప్లికేషన్. సో ఇప్పుడు మీరు లేటెస్ట్ ల్యాప్టాప్ డీటెయిల్స్ మనకి ఎటువంటి స్టైల్ అప్లై కాలేదు బికాస్ వీ డిడ్ంట్ ప్రొవైడ్ ద స్టైల్. సో ఇప్పుడు మనం జస్ట్ గో బ్యాక్ హియర్. సో ఇప్పుడు నాకు సెలెక్ట్ చేస్తున్నా, దేన్ని పట్టుకుని సెలెక్ట్ చేస్తున్నా బై యూజింగ్ క్లాస్. సో క్లాస్ మీరు ఎప్పుడైతే యూస్ చేస్తున్నారో అంటే మీ యొక్క సెలెక్టర్ కింద యూస్ చేసుకున్నారో అట్ ద టైమ్ వీఆర్ యూజింగ్ దిస్ డాట్. వెన్ ఎవర్ వీ స్టార్ట్ విత్ డాట్ దట్ మీన్స్ we select the element by class. ఓకే, సో ఎలిమెంట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఎలిమెంట్ క్లాస్ ఏమి ఇచ్చామంటే ల్యాప్టాప్స్. సో ఈ సెక్షన్కి మనం క్లాస్ వచ్చేసి ల్యాప్టాప్స్ అని ఇచ్చాం కాబట్టి ల్యాప్టాప్స్ విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద కలర్ బ్లూ అండ్ జస్ట్ సేవ్. ఓకే, సో ఇప్పుడు మనకి లేటెస్ట్ ల్యాప్టాప్ డీటెయిల్స్ అనేది వచ్చేసినాయి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. సో లెట్ మీ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐడి అండ్ క్లాస్. సో ఆల్రెడీ మీకు తెలుసు, లాస్ట్ సెషన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనం ఎలిమెంట్స్ని బై యూజింగ్ సెలెక్టర్స్, మన ఇక్కడ ఇదేమో ఐడిని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్నాం, ఇదేమో డాట్ అంటే క్లాస్ యూజ్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్నాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐడి అండ్ క్లాస్?
సో ఐడి అనేటప్పటికి ఇట్స్ ఎ యూనిక్ వన్ అండి. సో త్రూ అవుట్ దట్ ఎలిమెంట్ మనం ఆ యొక్క ఐడిని మనం యూనిక్గా మెయింటైన్ చేస్తాం. అంటే ఆ సెషన్కి మనం ఐడి అనేది ఇచ్చామంటే దట్ కుడ్ బి ఓన్లీ వన్ ఐడి. ఓకే, సో బట్ క్లాస్ అనేది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. సో ఇక్కడ నేను ఈ సెషన్లో ఐడి అనేది ఒకే ఒకటి ఇచ్చాను, బట్ క్లాస్ అనేది ఈ సెషన్స్కి వీఆర్ గివింగ్ 3 క్లాసెస్. సో ఇక్కడ జస్ట్ లైక్ ఎ రెగ్యులర్ ఎగ్జాంపుల్, మనకి బయట నార్మల్గా ఒక పర్సన్కి ఆధార్ నెంబర్ అనేది యూనిక్గా ఉంటుంది. సో దట్ కుడ్ బి అన్ ఐడి. సో ఐడి నెంబర్ అనేది 2-3 ఇవ్వరు, బట్ నేమ్ అనేది మనకి యాస్టీస్గా సేమ్ నేమ్ అనేది ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రమేష్ అనే పర్సన్స్కి మన ఇండియాలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆధార్ నెంబర్స్ ఉంటాయి, బట్ ఆధార్ నెంబర్స్ అన్నీ కూడా మనకి యూనిక్గా ఉంటాయి. ఓకే, సో ఆధార్ నెంబర్స్ అందరికీ ఒకటి ఇచ్చేసి రమేష్ అన్న పేరు వాళ్ళందరికీ కూడా ఒకటి ఇవ్వరు కదా. సో నేమ్ అనేది మనకి డిఫరెన్స్. సో నేమ్ అనేది మనకి సేమ్ ఉండొచ్చు, నో ప్రాబ్లం, జస్ట్ లైక్ ఏ క్లాస్, బట్ ఆధార్ నెంబర్ మాత్రం యూనిక్గా ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. క్లాస్ అనేది మాత్రం మనం రిపీటెడ్గా యూస్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ క్లాస్ మనం యూస్ చేసుకోవచ్చు అండి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐడి అండ్ ద క్లాస్. సో ఇప్పటి వరకు మనకి ఎలిమెంట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు, బై యూజింగ్ ద టైప్, బై యూజింగ్ ద ఐడి, బై యూజింగ్ ద క్లాస్. సో ఈ యొక్క 3 డిఫరెంట్ వేస్లో చూసాం. Now we can also select an element by attribute. సో దానికి attribute బేస్ చేసి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో విచ్ ఈజ్ వెరీ రేర్లీ యూజ్డ్. అండ్ ఎనీవే మనకి కాన్సెప్ట్ ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. అండ్ ఇది రెగ్యులర్గా ఎక్కువ యూజ్ చేయం, కాకపోతే ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడైనా మీ ప్రాజెక్ట్లో యూజ్ చేశారు అనుకోండి, సో మళ్ళీ అప్పుడు మీరు అదేంటి ఇది కొత్తగా ఉంది అన్నట్టు అనుకోకుండా. సో ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్, కాకపోతే వెరీ రేర్గా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి, నేను బాడీలో జస్ట్ గూగుల్ అని చెప్పి లింక్ ఇచ్చాను. ఓకే, సో ఇటువంటి స్టైల్స్ మనం అప్లై చేయలేదు. సో ఇప్పుడు నేను ఈ యొక్క ఎలిమెంట్కి నేను స్టైల్ అప్లై చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు అప్లై. సో ఇదంతా తీసేసేయండి. సో ఇప్పుడు నేను స్టైల్ అప్లై చేయడానికి ఆ యొక్క ఎలిమెంట్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నానంటే బేస్డ్ ఆన్ ఇట్ యాట్రిబ్యూట్. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఆ యొక్క ఎలిమెంట్ని తీసుకుని విత్ ఇన్ ద స్క్వేర్ బ్రేసెస్ వీ నీడ్ టు ప్రొవైడ్ ద యాట్రిబ్యూట్. సో ఫర్ ఎగ్జాంపుల్ href. సో దిస్ ఈజ్ అన్ యాట్రిబ్యూట్ అండి. ఓకే, సో ఈక్వల్స్ టు విత్ ఇన్ ద డబుల్ కొటేషన్. సో మీరు యొక్క యాట్రిబ్యూట్ మ్యాచ్ చేద్దాం అనుకున్నారు కదా, సో ఇది ఇచ్చేసేయండి, పేస్ట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ కలర్. సో అది మీకు పైన యాట్రిబ్యూట్ మ్యాచ్ అయితేనే మీకు ఈ యొక్క కలర్ అనేది మీకు అప్లై అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి కలర్ అనేది అప్లై అయిందంటే మ్యాచ్ అయ్యింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ యాట్రిబ్యూట్ ఏదైనా చిన్న మార్పు చేశారు, ఇప్పుడు చూడండి మీకు అప్లై కాదు, బికాజ్ ఇక్కడ మీకు యాట్రిబ్యూట్ అనేది మ్యాచ్ కాలేదన్నమాట. సో ఇలా కొంచెం మనకి యాట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్గా ఉంటుంది. సో అది మనం అవాయిడ్ చేయడానికి మనం కొన్ని పర్స్పెక్టివ్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఈ లింక్ అంతట్లో ఎగ్జాక్ట్గా ఇదంతటి మ్యాచ్ చేయకుండా, సో జస్ట్ మీరు గూగుల్ అని ఇచ్చేసారు అనుకోండి. సో గూగుల్ అని ఇచ్చి ఇక్కడ జస్ట్ హ్యాష్ట్రిక్ అని ఇవ్వండి. సో ఇట్ మీన్స్ దట్ నాకు ముందు ఇంకేదన్నా ఉన్నా సరే నో ప్రాబ్లం అన్న విషయం మనకు చెప్తున్నమాట. సో సో ఇప్పుడు చూసారా మనకి ఎగ్జాక్ట్గా మొత్తం మ్యాచ్ అవ్వకపోయినా అట్లీస్ట్ గూగుల్ అనే వర్డ్ మ్యాచ్ అయింది కాబట్టి అది మనకి అవుట్పుట్లో చూపిస్తుంది అనమాట. సో ఇట్ రిఫ్లెక్ట్స్ ద కలర్స్, అంటే స్టైల్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ విత్ యాట్రిబ్యూట్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్ లెటర్ ఆఫ్ ద యాట్రిబ్యూట్ మీరు ఏదైనా ఇద్దాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు మనం ఈ యొక్క యాట్రిబ్యూట్ యొక్క లాస్ట్ క్యారెక్టర్స్కి మనం మ్యాచ్ చేస్తున్నాం. సో .com అని చెప్పి మనం స్లాష్ ఇచ్చాం కదండి. సో అది ఇది మాట. సో దీనికి సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. సో మనకు అవుట్పుట్ వచ్చేసింది. సో ఈ విధంగానే కాదు, యాట్రిబ్యూట్స్ మీరు కావాలనుకుంటే కంబైన్ చేసి, అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఎలిమెంట్స్ కూడా మీరు కంబైన్ చేసి రాసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు రైట్ ఇట్ డౌన్ లైక్ దిస్.
సో ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు అండి. ఒకసారి సేవ్ చేసేసి, అరే మళ్ళీ ఏమైంది, సో https ఓకే మధ్యలో ఏ వచ్చింది, ఓకే. సో ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు అండి. ఒకసారి సేవ్ చేసి అప్లికేషన్ రన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి అవుట్పుట్ అని రిఫ్లెక్ట్ అయింది. సో దిస్ ఈజ్ ద వే అండి. ఈ విధంగా మనం మన యొక్క ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం బై యూజింగ్ ద టైప్, ఐడి, class and attributes. Okay, so this is all about the basic selectors of the CSS. So I hope this session is clear. Okay, I hope it's clear. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ కలర్స్. మనం సిఎస్ఎస్లో ఫ్యూ డిఫరెంట్ వేస్లో కలర్స్ అనేవి అప్లై చేయొచ్చండి. సో దట్ ఈస్ ద 4 ఇంపార్టెంట్ వేస్. సో ఒకసారి 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ది వచ్చేసి నేమ్డ్ కలర్స్, అండ్ సెకండ్ వచ్చేసి ఆర్జీబీ వాల్యూస్, అండ్ థర్డ్ వచ్చేసి హెచ్ఎస్ఎల్ వాల్యూస్, అండ్ ఫోర్త్ది వచ్చేసి హెక్సాడెసిమల్ వాల్యూస్. సో ఫస్ట్ది నేమ్డ్ కలర్స్, అంటే మీరు ఏ కలర్ అయితే ఇద్దాం అనుకుంటున్నారో సో డైరెక్ట్గా కలర్ నేమ్ చెప్పేసేయండి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్జీబీ వాల్యూస్, అంటే ఆర్జీబీ ఇట్స్ రిప్రజెంట్స్ ద రెడ్, గ్రీన్, బ్లూ. సో ఈ యొక్క రెడ్, గ్రీన్, బ్లూ మిక్స్చర్లో ఈ కాంబినేషన్లో మనం ఒక వాల్యూ అనేది తీసుకుంటాం. సో దట్ కాంబినేషన్ విల్ బీ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్. మనకి ఆ కలర్ అనేది అప్లై అవుతుంది. సో ఈ యొక్క ఆర్జీబీ వాల్యూలో మనకున్న స్పెషల్ ఏంటంటే వీ కెన్ అప్లై ద ఒపాక్ అండ్ ట్రాన్స్పరెన్స్ వాల్యూ. అంటే మనకి ఏదైనా ఒక కలర్ మీకు ట్రాన్స్పరెంట్గా కనిపించాలనుకుంటే మనకి ఆర్జీబీలో దట్ కుడ్ బి అచీవబుల్. అండ్ దాని తర్వాత హెచ్ఎస్ఎల్. సో హెచ్ అంటే హ్యూస్, ఎస్ అంటే సాచురేషన్, అండ్ ఎల్ అంటే లైట్నెస్. ఓకే, సో దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద హెచ్ఎస్ఎల్. అండ్ దీనికి కూడా మనకి ఒపాక్ అండ్ ట్రాన్స్పరెన్సీ వాల్యూ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో ఇట్ కుడ్ బి అ additional option we are getting in this HSL values. And దాని తర్వాత హెక్సాడెసిమల్ వాల్యూస్. సో మనం కలర్ అప్లై చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ద హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డెసిమల్ వాల్యూస్. సో దాని ద్వారా కూడా మనం కలర్ వాల్యూస్ అనేవి ఇవ్వచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ వేస్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ అవర్ కలర్స్ ఇన్ సిఎస్ఎస్. సో సిఎస్ఎస్లో మనం ఈ యొక్క 4 డిఫరెంట్ వేస్లో మనం కలర్స్ అనేవి అప్లై చేయొచ్చండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద విజువల్ స్టూడియో కోడ్ అండ్ లెట్స్ సీ హౌ యూ గోనా అప్లై ఆల్ దీస్ కలర్స్ in our CSS. Okay, so let's see. So first I just want to create a box. ఒక బాక్స్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో దాన్ని బట్టి మనం కలర్స్ అప్లై చేస్తున్నప్పుడు అండ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ div tag and class box, just save and just went back to the CSS dot box and so I just want to take the width 200 pixel and I just want to take the height 200 pixel and now I just want to take the background color. So ఇప్పుడు మనకి we just want to take in a different ways. సో ఇక్కడ మీరు కలర్స్ అనేవి 4 డిఫరెంట్ వేస్లో తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంది నేమ్డ్, కాబట్టి ఫస్ట్ మన నేమ్ ఫార్మాట్లో ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ కలర్స్. సో ఈ కలర్ నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనబడుతుంది. లేదు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కలర్, మీకు గూగుల్లో గూగుల్ చేసిన తర్వాత కూడా ఇఫ్ యూ వాంట్ టు టేక్ దట్ కలర్ యూ కెన్ టేక్ ఇట్. ఓకే, సో దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. సో మీరు నేమ్డ్ కలర్స్లో మీకు ఆ కలర్ నేమ్ తెలిస్తే మీరు ఏదన్నా సరే ఇవ్వచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు గివ్ some green or blue, some other మనకి. సో యాక్చువల్గా నాకు పింక్ మనకి తెలుసు, కాకపోతే కింద ఏదో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో పేల్ వైలెట్ రెడ్. సో సమ్ ఇక్కడ మీకు పేరు ఒకటి తెలిస్తే చాలండి. సో యూ కెన్ అప్లై ఎనీ కలర్. సో ఇక్కడ మీకు నేమ్ తెలుసుకుంటే మనం ఫస్ట్ టైప్లో మనం ఏదైనా సరే అప్లై చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కంపెనీ థీమ్ మేబీ ఇట్ కుడ్ బి డిఫరెంట్ థీమ్ అవ్వండి. ఆ కంపెనీ వాళ్ళు ఆ పర్టికులర్ నేమే వాడుతున్నారు, ఆ పర్టికులర్ కలరే వాడుతున్నారు అనుకోండి. సో అక్కడే జస్ట్ ఆ నేమ్ ఇచ్చేసేయండి సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ గ్రీన్ ఎల్లో. So this is the output what we are getting. Okay, so this is the first type, that is a named colors. మనం డైరెక్ట్గా నేమ్ ఇచ్చి తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకే, సో లెట్స్ సీ ద సెకండ్ వన్, దట్ ఈస్
ఆర్జీబీ వాల్యూస్. సో ఇప్పుడు మనం ఆర్జీబీ వాల్యూస్ చూస్తున్నామండి. సో ఇక ఆర్జీబీ వాల్యూస్ చూడడానికి సో బెస్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి ఫస్ట్ మీకు చూపిస్తాను, అండ్ దాని తర్వాత మనం ఇక్కడ ఏ విధంగా కోడింగ్లో అప్లై చేయలేదని చూద్దాం. ఓకే, సో జస్ట్ వన్ బ్యాక్ టు ద గూగుల్. సో జస్ట్ టైప్ కలర్ పిక్కర్. ఓకే, కలర్ పిక్కర్. సో జస్ట్ క్లిక్. సో జస్ట్ డైరెక్ట్లీ గో టు దిస్ వెబ్సైట్. ఓకే, సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళచ్చు, లేకపోతే మనం ఇక్కడే ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ ఫుల్ పిక్చర్. సో ఇక్కడ మీకు జూమ్ చేయడానికి అవుతే ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద జూమ్. యా, నేను డైరెక్ట్గా వెబ్సైట్ లోపలికి వెళ్ళిపోయానండి. సో యూ ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ సెకండ్ లింక్. సో దిస్ ఇస్ ద బెస్ట్ రిప్రజెంటేషన్ అనమాట. లేదు మీరు డైరెక్ట్గా ఈ విధంగా యూజ్ చేసుకుంటారంటే కూడా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు నీట్గా ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ జూమ్. యా, సో పర్ఫెక్ట్. సో ఇక్కడ చూడండి, while you are selecting the colors we have a different options. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడొచ్చు మనం ఆర్జీబీ. సో ఇక్కడ మనకి రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్లో మనకి ఇక్కడ కలర్స్ అనేవి తీసుకుంటున్నాం, రైట్. సో మీకు రెడ్ గ్రీన్ బ్లూ ఇక్కడ ఆప్షన్స్ తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ద ఈ కలర్స్ని మూవ్ చేస్తున్నప్పుడు ఈ కలర్స్ మనకి కర్సర్ మూవ్ చేసినప్పుడు చూడండి ఎలా మారుతుందో. సో వాల్యూస్ అన్నీ మారుతున్నాయి కదా. సో దాని అర్థం ఏంటంటే మనకి అక్కడ రెడ్ గ్రీన్ బ్లూ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్లు చూపించాలంటే సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ. ఒకసారి ఇక్కడ చూద్దాం చూడండి. సో ఆర్జీబీ. సో ఇక్కడ చూడండి, సో మీకు డైరెక్ట్గా ఆర్జీబీ అంటే రెడ్ గ్రీన్ బ్లూ. సో మీకు ఇక్కడ ఆరెంజ్ అనే కలర్ పైన అవుట్పుట్లో మీకు కనబడుతుంది. సో దిస్ ఈజ్ అన్ అవుట్పుట్ ఆఫ్ దిస్ కలర్ కాంబినేషన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెడ్ కొంచెం తగ్గిద్దాము, అండ్ గ్రీన్ కొంచెం పెంచుదాము, అండ్ బ్లూ కూడా కొంచెం పెంచుదాం. సో ఇప్పుడు చూడండి మనకి ఈ యొక్క కాంబినేషన్లో కలర్ మారిపోయింది, రైట్. సో ఇదే కాంబినేషన్ మీరు తీసుకుంటే అంటే ఇదే కాంబినేషన్ మీరు ఇక్కడ కాపీ and just went back to the coding. ఇక్కడ మనకి నేమ్డ్ టైప్ అయిపోయింది కాబట్టి నేమ్డ్ కలర్స్ ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఇట్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు పేస్ట్ ఇట్. సో జస్ట్ సేవ్. సో ఇప్పుడు చూడండి మనకి అవుట్పుట్ మారిందా లేదా. సో ఇందాక కూడా గ్రీనే కాబట్టి మేబీ వీ గాట్ కన్ఫ్యూజ్డ్. ఒకసారి మళ్ళీ మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో ఇక్కడ మనం కొంచెం కలర్ అనేది మార్చడానికి ట్రై చేద్దాం. గ్రీన్ అనేది కొంచెం తగ్గించి రెడ్ కాంబినేషన్ కొంచెం పెంచి బ్లూ కూడా కొంచెం పెంచుదాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఆర్జీబీ వాల్యూ ఇది ఇస్తున్నాను. సో జస్ట్ సేవ్. సో మనకు అవుట్పుట్ మారిందా లేదా. సో ఈ విధంగా మనకి ఆర్జీబీ వాల్యూ మీద మనం కలర్స్ అనేవి విత్ కాంబినేషన్ మనకి ఈ యొక్క కాంబినేషన్లో మనకి మిక్సర్లో వర్కౌట్ చేసి సో ఆ కాంబినేషన్ ద్వారా మనం అవుట్పుట్ అనేది తీసుకుంటామండి. సో దట్ ఈస్ ద ఆర్జీబీ వాల్యూ. సో ఇక్కడ మనకున్న వన్ ఆఫ్ ద బెనిఫిట్ లేకపోతే వన్ ఆఫ్ ద స్పెషల్ ఏంటంటే సో ఈ యొక్క ఆర్జీబీ వాల్యూ మనం ఇక్కడ 3 వాల్యూస్ ఇస్తున్నాం కదా. సో ఇక 3 వాల్యూస్ ఇస్తున్నప్పుడు వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ దట్ ఈస్ 4th వాల్యూ. సో కామా అని చెప్పి వీ కెన్ గివ్ ద ట్రాన్స్పరెన్సీ ఒపాక్ వాల్యూ మనం ఇచ్చుకోవచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఇమేజెస్ లాంటివి ఏదైనా ఉన్నాయనుకున్నా అవి కూడా కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ గివ్ ద ట్రాన్స్పరెన్సీ ఆఫ్ 0.5. సో అంటే మీకు సగం కలరు సగం ఇమేజ్ కనబడుతుంది అనమాట. సో మీకు కంప్లీట్గా 1 ఇచ్చేసారంటే ఇట్ కుడ్ బి ఏ కంప్లీట్ ఒపాక్. సో మీకు ఏం కలర్ మాత్రమే కనబడుతుంది. సో సేవ్ అండ్ కమ్ టు హియర్. సో కొంచెం మీకు ట్రాన్స్పరెంట్ ఏం చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వాల్యూ 1 ఇచ్చేసారు. సో కంప్లీట్ కలర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్
0.1 ఇచ్చారు, ఇంకా కంప్లీట్ డల్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0.2 ఇద్దాం, కొంచెం అయినా కనబడుతుంది, కొంచెం కనబడుతుంది, అంటే మీకు ఆ ఫ్లేవర్ ఉంటుంది. అంటే కొంచెం 0.3 అయితే కొంచెం మాదిరిగా ఓకే అండి. సో ఈ విధంగా మనం అపాక్ వాల్యూ కూడా ఇచ్చుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ నౌ మూవ్ టు ద నెక్స్ట్ టైప్, దట్ ఈస్ హెక్సాడెసిమల్ వే. సో మన హెక్సాడెసిమల్ వేలో ఏ విధంగా మనం కలర్స్ అనేవి అప్లై చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో దీనికోసం కూడా జస్ట్ వెన్ బ్యాక్ టు ద గూగుల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో డైరెక్ట్గా హెక్సాడెసిమల్ అని ఇచ్చేసాడు. సో ఇక్కడ మనం ఏదైతే కలర్ తీసుకుంటున్నామో ఆ కలర్కి సంబంధించిన హెక్సాడెసిమల్ కోడ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాడండి. ఓకే, సో జస్ట్ మనం కాపీ చేసుకుని ఈ కలర్ కాంబినేషన్లో ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో RGB అయిపోయింది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఇట్ అండ్ జస్ట్ వాంట్ టు ప్లేస్ హెక్సాడెసిమల్ కోడ్. ఓకే, సో ఇది నేను సేవ్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద కోడ్. సో మనకి అవుట్పుట్లో కూడా పర్ఫెక్ట్ వచ్చేసింది. కాకపోతే ఇక్కడ మీకు హెక్సాడెసిమల్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ ఫర్ ద డెసిమల్ వాల్యూస్, దట్స్ ఇట్. సో మీకు ఇక్కడ RGB వాల్యూ ఏదైతే ఉందో, సో D1 అనేది it is the hexadecimal representation of the 209. Okay, so CF is the hexadecimal representation of the 207 and 58 అనేది hexadecimal representation of the 88. ఓకే, సో ఇంకా మీకు ఇన్డెప్త్గా న్యూమరికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడచ్చు, బట్ వీ డిడెంట్ నీడ్ దట్. మనకి అంత ఇన్డెప్త్గా సో ఈ యొక్క హెక్సాడెసిమల్స్ అండ్ డెసిమల్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ రిమెంబర్ దట్ ఓకే, హెక్సాడెసిమల్ అక్కడ కోడ్ ఇచ్చింది కూడా ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద డెసిమల్ న్యూమరిక్ వాల్యూస్ అనేది మీరు అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దట్స్ ఇట్. ఇక్కడ మనకి హెక్సాడెసిమల్ కోడ్ అనేది మనం తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తీసుకుంటున్నారు అనుకోండి, సో జస్ట్ కాపీ అండ్ paste, and while I am working with the hexadecimal code, ఇక్కడ మీరు ఒక పాయింట్ అయితే అబ్జర్వ్ చేసి ఉంటారు. సో వాట్ ఈస్ దట్ పాయింట్? సేవ్ అండ్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ వీ కాంట్ అప్లై ద ఒపాక్ వాల్యూ. సో ఇక్కడ మనకి ట్రాన్స్పరెన్సీ ఆప్షన్ అయితే ఉండదు. సో మీకు డైరెక్ట్గా కలర్ లాగా తీసేసుకోవడమే. అక్కడ మీరు ఇమేజెస్ ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయంటే అది మీరు ఒపాక్లో ట్రాన్స్పరెన్సీ కొంచెం తగ్గించి చూపించడానికి కుదరదు. ఓకే, సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఇన్ ద హెక్సాడెసిమల్ టైప్. ఓకే, సో హెక్సాడెసిమల్లో మీరు కలర్స్ అప్లై చేస్తే మాత్రం వీ కాంట్ అప్లై ద ట్రాన్స్పరెన్సీ అనేది మనం తీసుకోలేం. సో దట్ పర్టిక్యులర్ టైప్. Okay, so this is about the hexadecimal type. And now look into the fourth one, that is HSL. సో హెక్సాడెసిమల్లో కూడా సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, హెక్సాడెసిమల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎ hexadecimal representation of the decimal values అని చెప్పుకున్నాం. సో ఇది ఈజ్ ఆల్సో రిప్రజెంటేషన్ ఆఫ్ RGB. ఓకే, సో ఇక్కడ కూడా మీకు RGB వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, మారుస్తున్నప్పుడు మీకు పైన హెక్సాడెసిమల్ కోడ్ మారుతుంది. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా సేమ్. సో మీరు జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఐడియా అయితే మీరు ఇక్కడ కాపీ చేసి మనం కోడ్లో ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గెటింగ్ ఇన్ ద అవుట్పుట్ అని. సో ఈ విధంగా మనకి హెక్సాడెసిమల్ టైప్లో కలర్స్ అప్లై చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఉంటుంది. సో నౌ లెట్స్ మూవ్ టు ద ఫోర్త్ టైప్, దట్ ఈస్ HSL. సో మనకి HSL అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ హ్యూస్, సాచురేషన్ అండ్ లైటింగ్. సో అది కూడా మీకు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా చూడొచ్చు హ్యూస్, సాచురేషన్ అండ్ లైట్నెస్. సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఇంక్రీజ్ చేస్తున్నారంటే జస్ట్ లైక్ మీకు ఫోటోషాప్లో ఏదైనా ఐడియా ఉంటే సో ఇది బాగా ఐడియా ఉంటుంది. సో సాచురేషన్ ఇక్కడ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అండ్ లైట్నెస్ కూడా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మీరు కంప్లీట్గా తగ్గిస్తే బ్లాక్లోకి వెళ్ళిపోతుంది, ఎక్కువ ఇచ్చేస్తే కాంట్రాస్ట్ అనేది వైట్లోకి వెళ్ళిపోతుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనకి అవుట్పుట్ అయితే వస్తుందండి. సో దీంట్లో మీరు కలర్ పట్టుకోవడం కన్నా కలర్ మీరు పట్టుకోలేరండి. ఇందులో మనకి కలర్ పట్టుకోవడం చాలా చాలా కష్టం అవుతుంది. బట్ ఒక కలర్ మీరు పిక్ చేసుకుని ఆ కలర్లో డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి తీసుకోవడం అయితే బాగుంటుంది. దిస్ ఈజ్ ద
హెచ్ఎస్ఎల్ మోడల్లో మనకి చాలా బాగుంటుంది. ఎందుకోసం అంటే అదే గ్రీన్ కలర్లో వేరియేషన్స్ మనకి కంప్లీట్ డిఫరెంట్ వేరియేషన్స్ కనబడతాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎల్లో కలర్ కావాలి, అంత ఈజీగా దొరకదు. అదే మనకి నేమ్డ్ టైప్లో కానీ లేకపోతే మనకి హెక్సాడెసిమల్లో కానీ సో ఇట్స్ సో ఈజీ. ఆర్జీబీలో కూడా ఈజీగా పట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి హెచ్ఎస్ఎల్లో బెనిఫిట్ ఏంటంటే మన ఇంటర్నల్కి కలర్తో మన డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ దట్ కలర్ మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ గ్రీన్ కలర్ ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇన్ దిస్ పర్టికులర్ HSL. Okay, so I just want to copy and just went back to code, remove this, and paste. Okay, superb. And just see the output. Okay, so this is what we are getting in the output. And so this is a quite common. So కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో మనకి హెచ్ఎస్ఎల్లో వీ హ్యావ్ అన్ ఒపాక్ అంటే మనం ట్రాన్స్పరెన్సీ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ కామా అండ్ జస్ట్ సేమ్ 0.5 లేకపోతే 0.3. సో సేమ్ మనం ఏదైతే ఆర్జీబీకి అప్లై చేసామో అంతే విధంగా మనం అప్లై చేస్తాం. సో చూసారా కొంచెం అది మనకి డల్ అయింది. సో ఈ విధంగా మనకి ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది అనమాట. సో మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఉంటే అవి క్లియర్గా కనపడతాయి. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఇన్ రియల్ టైమ్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ యొక్క కోడ్ పిక్కర్ అనేది మనం యాక్చువల్గా ఈ వెబ్సైట్లో తీసుకుంటున్నాం. సో లేదు మీరు డైరెక్ట్గా కూడా మన ఇక్కడ కూడా గూగుల్ క్రోమ్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ కలర్ పిక్కర్. సో అది ఎలా అంటే ఐ జస్ట్ వాంట్ టు షో యూ 1 minute. సో ఇన్స్పెక్ట్. సో ఇక్కడ చూసారా మీకు సో ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారా సో ఈ కలర్ పిక్కర్స్ అనేవి గూగుల్ క్రోమ్ కూడా మనకి దట్స్ అ వేరియేషన్ ఆఫ్ కలర్స్ అనేవి మనం తీసుకోవచ్చు. ఓకే, సో గూగుల్ క్రోమ్ను బట్టి కూడా మనం ఇక్కడ కలర్ పిక్కర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది మనం ఫైనలైజ్ చేయడం అయితే వి జస్ట్ గో. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ ఫిక్స్ అయ్యారనుకోండి. సో జస్ట్ క్లిక్ హియర్. ఓకే, ఇది టైప్ మారిపోయింది. సో నో వరీస్. సో 1 minute. యాక్చువల్గా ఇది మనకి మనం ఇప్పుడు వర్క్ చేస్తుంది హెచ్ఎస్ఎల్లో కదా. సో ఇది సేవ్ చేసి ఒక్కసారి హెచ్ఎస్ఎల్లో కూడా మనం కోడ్ పిక్కర్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి బ్లూలోకి వద్దాం ఫర్ సేక్ ఆఫ్ వేరియేషన్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మీరు ఇది జస్ట్ కాపీ అండ్ పేస్ట్. దట్స్ ఇట్. అండ్ హియర్ వీ గెట్ ద అవుట్పుట్. సో మనకు అవుట్పుట్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా చూడండి వాడు డిగ్రీస్ ఇచ్చేసాడు, రైట్. సో మనకి స్లాష్ అని పెట్టాడు మధ్యలో, మనకి డైరెక్ట్గా డిగ్రీస్ ఇచ్చేసాడు. సో ఈ విధంగా మీరు ఈవెన్ మీరు కావాలనుకుంటే డిగ్రీస్ అని రాసేయచ్చు కూడా, దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. సో మనకి ఒకసారి అది కూడా చూపిస్తాను హెచ్ఎస్ఎల్లో. అరే యార్ వాట్ ఈస్ దిస్, ఆర్జీబీ ఎందుకు వచ్చింది హెచ్ఎస్ఎల్ అని చూపిస్తే? ఇదే మరి కాపీ అండ్ జస్ట్ ఓకే అండి. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్పెక్ట్. సో ఇక్కడ మీరు చూడవచ్చు హెచ్ఎస్ఎల్ ఇక్కడ మనం కలర్ పిక్కర్. సో జస్ట్ క్లిక్ ఆన్ హియర్. సో ఇక్కడ దీన్ని బట్టి మీరు కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ బ్లూ కలర్ ఫర్ ద వేరియేషన్. సో ఈ బ్లూ కలర్ తీసుకుంటున్నాను. సో జస్ట్ ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో దాని మీద ఒకసారి సెలెక్ట్ చేసేసి జస్ట్ నార్మల్ అయిపోయింది. సో ఇక్కడ మీరు జస్ట్ కాపీ. సో కాపీ చేసేసేయండి అండ్ పేస్ట్ ఇయర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి వాడు డైరెక్ట్గా 212 degrees అని చెప్పి డైరెక్ట్గా ఇచ్చేసాడు. అండ్ 69%, 58% ఇలా డైరెక్ట్గా ఇచ్చేసాడు. సో ఈ విధంగా ఇవ్వచ్చా అంటే ఎస్ వీ కెన్ గివ్ ఇట్. సో ఈ విధంగా కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ దాని తర్వాత మన యొక్క ఒపాక్ వాల్యూ ఏదైతే ఉందో అది కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో జస్ట్ మేక్ ఇట్ కామా ఇక్కడ ఒపాక్ వాల్యూ తీసుకోవట్లేదు ఇలా ఇచ్చినప్పుడు. ఓకే, సో జస్ట్ సేవ్ అండ్
సో మనకి అవుట్పుట్ అయితే ఈ విధంగా తీసుకుంటుందండి. సో అవుట్పుట్ మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, సో అట్ లాస్ట్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హెచ్ఎస్ఎల్ అండి. సో హెచ్ఎస్ఎల్లో మనం ఒపాక్ వాల్యూ ఇచ్చుకోవచ్చు, లేకపోతే మనం డిగ్రీ ఫార్మాట్లో ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అంటే ఈ విధంగా కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే అండి, సో దిస్ ఈజ్ ద వే అండి. ఈ విధంగా మనం సిఎస్ఎస్లో కలర్స్ అనేవి 4 డిఫరెంట్ వేస్లో అప్లై చేసుకుంటాం. సో అట్ లాస్ట్ మనందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, సో విచ్ ఇస్ ద బెస్ట్ వే? సో ఈ 4 కూడా ఏది బెస్ట్ వే అంటే, సో వీ కాంట్ టెల్ దట్ జస్ట్ లైక్ దట్ ఇది బాగుంటుంది ఇదే బెస్ట్ వే అని చెప్పడానికి ఉన్నదండి, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కలర్స్ షార్ప్గా తెలుసు, డైరెక్ట్గా నేమ్తో మీరు తీసుకోవాలనుకుంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ద నేమ్డ్ కలర్స్. అండ్ రెండోది, మీరు ఆర్జీబీ వాల్యూస్తో ఏదైనా మీరు ట్రై చేయాలి అనుకుంటే, ఒక పర్టికులర్ డిఫరెంట్ మిక్చర్ అనేది మీరు కావాలనుకుంటే ఆ కలర్ కాంబినేషన్లో సో ఆర్జీబీ అనేది యూస్ చేసుకుంటాం. అండ్ మూడోది, సో దిస్ ఈస్ ద మోస్ట్ కన్వీనియంట్ అండ్ హైలీ యూజర్ థింగ్, దట్ ఈస్ ద హెక్సాడెసిమల్ కోడింగ్. ఎందుకోసం అంటే మీ కోడింగ్ అనేది చిన్నగా ఉంటుంది, హెక్సాడెసిమల్ కోడింగ్ అనేది. సో మనం చాలా కన్వీనియంట్గా కోడింగ్లో ప్లేస్ చేసుకోవచ్చు. కాబట్టి హెక్సాడెసిమల్ కోడింగ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో కోడింగ్ లైన్ లెంగ్త్ అనేది తగ్గుతుంది కాబట్టి. అండ్ నాలుగోది, మీకు ఒక పర్టికులర్ కలర్లోనే డిఫరెంట్ వేరియేషన్స్ కానీ లేకపోతే డిఫరెంట్ ఫ్లేవర్స్ కావాలనుకుంటే సో హెచ్ఎస్ఎల్ అని యూస్ చేసుకుంటాం. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ద వన్ ఆఫ్ దీస్ 4 వేస్. ఈ యొక్క 4 డిఫరెంట్ వేస్లో మనం వన్ ఆఫ్ ద వే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం సెలెక్ట్ చేసుకుంటామండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ సిఎస్ఎస్ ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో హెచ్టిఎంఎల్ గురించి హ్యాండిల్ చేసాం, హెచ్టిఎంఎల్ ఏ విధంగా రాయాలనేది చూసాం. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ లుకింగ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు మనం ఇక్కడ అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ని మనం వీఆర్ మేకింగ్ ఎ రియల్ ట్వీట్. అట్లీస్ట్ మనం దానికి అప్రాక్సిమేట్గానే తీసుకురావడానికి ట్రై చేద్దాం. సో దానికోసం మనం సిఎస్ఎస్ ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. ఓకే, సో మనం సిఎస్ఎస్ అప్లై చేయడానికి రియల్ టైంలో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో ఎక్కువ మ్యాక్సిమం సిఎస్ఎస్ మనం రియల్ టైంలో యూస్ చేస్తాం కాబట్టి సో డిఫరెంట్ ఫైల్స్ అనేవి, డిఫరెంట్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకుని సిఎస్ఎస్కి హెచ్టిఎంఎల్కి మనం అక్కడ కనెక్షన్ అంటే ఆ యొక్క ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. బట్ రైట్ నౌ దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ సిఎస్ఎస్ కాబట్టి సో వీఆర్ యూజింగ్ ద స్టైల్ ట్యాగ్ విత్ ఇన్ ద హెడ్. ఓకే, సో హెడర్లోనే మనం యూస్ చేసేద్దాం. సో ఏ విధంగా మీకు రియల్ టైం పర్స్పెక్టివ్లో యూస్ చేస్తాం అనేది నేను అప్కమింగ్ సెషన్స్లో మీకు చూపిస్తాను. ఓకే, సో లెట్స్ లుక్ ఇన్ టు ద tag style, style style, and just click on enter. So within this tag now I'm going to apply the CSS. So first నేను CSS అనేది I just want to apply for the image. ఇక్కడ నా ఇమేజ్ అనేది చాలా పెద్దగా కనబడుతుంది అండ్ దట్టు అది అసలు ప్రొఫెషనల్గా లేదు, మనకు ఒక ట్వీట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లేదు అసలు. సో I just want to make some changes here. సో ఇమేజ్ సో IMG అనేది ఇచ్చాను. సో ఆ ట్యాగ్ నేమ్ ఇచ్చి మనం ఇక్కడ CSS అనేది అప్లై చేసుకుంటున్నాం. సో చూడండి, వీ హ్యావ్ సో మెనీ డిఫరెంట్ ఆప్షన్స్ అండి. ఎప్పుడైనా సరే మీరు ఒక లెటర్ టైప్ చేస్తే సరిపోతుంది, ఆ యొక్క ఇమేజ్కి మనం చేయాల్సిన డిఫరెంట్ యాట్రిబ్యూట్స్, సో డిఫరెంట్ చేంజెస్ ఇవన్నీ కూడా మనకి విజువల్ స్టూడియో కూడా చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను విత్ మార్దాం అనుకుంటున్నాను. సో W అని టైప్ చేయండి. సో విత్లో ఎన్ని చేంజెస్ అయితే మనం చేయగలమో, ఎన్ని యాట్రిబ్యూట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు సెలెక్ట్ ద విత్ 100 pixel. ఓకే, సో జస్ట్ సేవ్ అండ్ సి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసారా, సేవ్ చేసి మనం ఇటు పక్కకి రాగానే అది అవుట్పుట్లో రిఫ్లెక్ట్ అయిపోయింది. నేను ఈవెన్ ఐ డిడెంట్ రీఫ్రెష్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లైవ్ సర్వర్. సో మనం రీఫ్రెష్ కూడా చేయక్కల. సో ఆ యొక్క ఎక్స్టెన్షన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటే సో వీ హ్యావ్ దట్ బెనిఫిట్. సో ఇప్పుడు మనకి కొంచెం లుక్ బాగుంది, ఐకాన్ నీట్గా కనబడుతుంది. సో కాకపోతే ట్వీట్ అనేది ఈ విధంగా ఉండదు. సో కొంచెం మరీ రెక్టాంగిల్ యొక్క కార్నర్స్ మరీ షార్ప్గా ఉన్నాయి. సో వాంట్ మేక్ సమ్ రౌండ్గా కానీ లేకపోతే షార్ప్నెస్ కానీ కొంచెం తీసి సర్కిల్ ఫార్మాట్లో పెట్టడానికి ట్రై చేద్దాం కార్నర్స్ అనేవి. సో దానికోసం బోర్డర్. సో మనం ఇవన్నీ రాస్తున్నప్పుడు అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే, సో సార్ మీరు ఇవన్నీ CSS రాసేస్తున్నారు, మీకు ఇది చేస్తే అది అని ఎలా తెలుస్తుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది రాశారు, సో మీకు నీట్గా సర్కిల్ ఫార్మాట్లో వచ్చింది, లేకపోతే బార్డర్ మీకు ఇక్కడ ఎడ్జెస్ నీట్గా కరువుగా వచ్చినాయి, సో చాలా నీట్గా వచ్చినాయి. సో మీరు ఇది రాస్తే ఈ చేంజ్ వస్తుంది అన్న విషయం మీకు ఎలా తెలుస్తుంది?
ఎలా తెలుస్తుంది అంటే వీ నీడ్ టు ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తే మనకి ఓకే ఆ బార్డర్ రేడియస్ అంటే మనకి రేడియస్ మారుతుంది. సో సర్కిల్ ఫార్మేట్లో వస్తుంది. ఫ్లోట్ అంటే రేపొద్దున లెఫ్ట్లో కావాలంటే ఇలాగ, రైట్ మార్జిన్ అంటే ఇలాగ, విత్ అంటే ఇలాగ అన్నది మనకి ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. సో మీరు HTML కానీ CSS కానీ గుర్తుపెట్టుకుని చేసేది ఏముండదండి. సో రియల్ టైంలోకి వెళ్ళిపోయేటప్పటికి మనకి ఎక్కువ మ్యాక్సిమం ఆఫ్ వర్క్ మన కాపీ పేస్ట్ వర్కే ఉంటుంది. అంటే మనకి ఏదైనా ఒక ఎఫెక్ట్ కావాలి, లేకపోతే ఒక యానిమేషన్ కావాలి, అది గూగుల్లో ఉంటే అది మనం డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకుని మన అప్లికేషన్లో పెట్టుకుని సో మన అప్లికేషన్కి కావాల్సినట్టు మనం చేంజెస్ చేసుకునేటట్టు ఉండాలి. అంతేగాని మొత్తం అన్నీ టైప్ చేసి కూర్చొని మనమే సొంతంగా క్రియేట్ చేస్తానంటే కుదరని పని. ఓకే, సో మీకు ఎలా తెలుస్తుంది అంటే త్రూ ప్రాక్టీస్ తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత కూడా మనం బయట దొరికిన రిసోర్స్ని ఏ విధంగా మన అప్లికేషన్లోకి బ్లెండ్ చేసుకోవాలన్న నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. ఓకే, సో నౌ ఫోకస్ ఆన్ అవర్ అప్లికేషన్. సో మన వెబ్ పేజ్ మీద ఒకసారి చూద్దాం. సో ఇట్స్ ఓకే, మంచిగా కనబడుతుంది. కాకపోతే మనకి ట్వీట్ అనేది ప్రొఫైల్ పిక్ అనేది సర్కిల్లో ఉంటుంది కాబట్టి సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇన్ సర్కిల్. సో మీరు సర్కిల్ చేయడానికి ఇక్కడ మీకు వన్ ఆఫ్ ద టిప్ కానీ లేకపోతే వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మీరు విత్ ఎంత ఇచ్చారో సో దానికి సగం ఇస్తే మీకు మీరు తీసుకున్న పిక్ కానీ స్క్వేర్ పిక్ అయితే ఇట్ కుడ్ బీ కమ్ ఇన్ టు ద సర్కిల్ ఫామ్. సో మీకు సర్కిల్ ఫార్మేట్లోకి వస్తుంది. సో ఇక్కడ నేను 100/50 కాబట్టి 50 తీసుకున్నా. సో జస్ట్ ఇట్ కమ్స్ టు ఎ సర్కిల్. సో మనకి ఇప్పుడు ఒక ప్రొఫైల్ నీట్గా పిక్ ఇలా కనబడుతుంది. సో దట్స్ గుడ్. సో కాకపోతే మనకి రెండు చూసారా కింద ఉన్నాయి. ట్వీట్లో మనకి యాక్చువల్గా పక్కన ఉంటాయి, అంటే ఇట్ కుడ్ బి ఇన్ ద లెఫ్ట్ సైడ్. సో దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫ్లోట్ FLOAT ఫ్లోట్ ఇట్ సైడ్ అండి లెఫ్ట్ తీసుకోండి. అండ్ దాని తర్వాత మనకి కావాల్సిన అంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఇంకా మనకి ఓకే ఇంకేదైనా చేంజెస్ ఉంటే దాన్ని బట్టి చేద్దాం. ఓకే గుడ్. సో మనకి ఇవైతే టెక్స్ట్ ఎలిమెంట్స్ ఉంటూ మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది ఇమేజ్. అండ్ ఆ యొక్క టెక్స్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి నీట్గా అరేంజ్ చేయాలి. కాకపోతే ఇప్పుడు మీకు జరిగింది ఏంటంటే ఇమేజ్ పైన ఉండేది కాస్త లెఫ్ట్కి మూవ్ అయింది కాబట్టి మనకి టెక్స్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా టాప్లోనే ఉన్నట్లు లెక్క. ఓకే, సో టెక్స్ట్ ఎలిమెంట్స్ని మనం ఏం డిస్టర్బ్ చేయలేదు, ఇమేజ్ని మనం లెఫ్ట్కి జరిపాం బికాస్ ఆఫ్ దిస్ ఫ్లోట్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరి ఇక్కడ చూడండి టచ్ అయిపోయింది ఇమేజ్కి టెక్స్ట్ అనేది. సో కొంచెం మార్జిన్ తీసుకుందాం, మార్జిన్ రైట్. సో మార్జిన్ రైట్ అనే విషయం ఎలా తెలుస్తుంది? సో రైట్ సైడ్ మనకి టెక్స్ట్ మరీ టచ్ అయిపోతుంది కాబట్టి అక్కడ మనం మార్జిన్ తీసుకుంటున్నాం. సో ఎంత తీసుకుంటారు అనేది మీ ఇష్టం. సో త్రూ ప్రాక్టీసే మనకి తెలుస్తుందండి. సో ఇక్కడ మనకి మార్జిన్ కూడా దొరికింది. సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం CSS ఇమేజ్కి కంప్లీట్ చేసేసాం. సో నవ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద టెక్స్ట్. సో ఇక్కడతో మనకి వీఆర్ కంప్లీటెడ్ ద ఇమేజ్ వరకు మనం CSS అనేది కంప్లీట్ చేసామండి. సో నవ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ టెక్స్ట్. సో ఎందుకోసం అంటే మనకి టెక్స్ట్ అకౌంట్ ఏదైతే ఉందో అది మనకి బోల్డ్లో ఉంటే బాగుంటుంది. అండ్ టెక్స్ట్ అనేది కొన్ని మెసేజ్ కాబట్టి ట్వీట్ కాబట్టి నార్మల్గా ఉన్న ఓకే. సో ఐ జస్ట్ వాంట్ మేక్ అవర్ ప్రొఫైల్ నేమ్ వచ్చేసి బోల్డ్లో చేద్దాం. సో దీనికోసం ఐ జస్ట్ వాంట్ టేక్ అండ్ నౌ జస్ట్ టైప్ P అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ ద కర్లీ బ్రేసెస్. సో ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి వీఆర్ గోయింగ్ టు అప్లై ద CSS. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఫాంట్ బోల్డ్. సో FONT font. So we have a different options. So ఇక్కడ మనకి font weight తీసుకోండి అండ్ ఇది బోల్డ్. ఓకే, సో జస్ట్ సేవ్. యా పర్ఫెక్ట్, మనకు అవుట్పుట్ వచ్చేసింది. కాకపోతే ఇది రెండిట్లకి అప్లై అయిపోయింది. సో ఇలాంటి సినారియోస్లో మనం ఏం చేస్తామంటే వీఆర్ మెయింటైనింగ్ ద క్లాసెస్. సో మనకి ఒక పర్టిక్యులర్ క్లాస్కి అది అప్లై అవ్వాలి అన్నది మనం డిఫరెన్షియేట్ చేయడానికి వీఆర్ మెయింటైనింగ్ ద క్లాస్. సో ఇక్కడ మనం క్లాస్ అనే అట్రిబ్యూట్ యూస్ చేస్తాం ఈ పర్టికులర్ ఎలిమెంట్స్కి. సో పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్కి సో క్లాస్ అనే అట్రిబ్యూట్ తీసుకుని సో దానికి ఒక నేమ్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి యూజర్ నేమ్. ఓకే, సో ఇక్కడ మనం ఈ యొక్క పారాగ్రాఫ్ ఎలిమెంట్కి సో వీఆర్ గివింగ్ ద క్లాస్ నేమ్ వచ్చేసి ఇది మెసేజ్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ గివ్ ద మెసేజ్ అని నేమ్ ఇచ్చాను. సో ఇది సేవ్ చేసేసేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మన యొక్క CSS చాలా ఈజీగా ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ మనం చూడండి
ఈ యొక్క పారాగ్రాఫ్ ట్యాగ్లో మనం డాట్ అని చెప్పి క్లాస్ మనకి ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ ఇచ్చేసేయండి. సో నౌ జస్ట్ రిమూవ్ ద పి అనే పారాగ్రాఫ్ తీసేసి సో మీరు యూజర్ నేమ్ అని ఇచ్చేసేయండి. సో చాలామంది ఇలా పి డాట్ అని ఇస్తారు. సో మీరు అలా ఇచ్చుకున్నా ఓకే, లేదు నేను డైరెక్ట్గా పి తీసేస్తానండి డాట్ యూజర్ నేమ్ అని ఇచ్చేస్తానండి, ఇట్స్ ఓకే. సో మీకు ఎలా అయినా వర్క్ అవుతుంది. సో బెస్ట్ రికమెండేషన్ వచ్చేసి ఇదే. సో క్లాస్ నేమ్ డైరెక్ట్గా ఇచ్చి యూజ్ చేయడమే. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క టెక్స్ట్ అనేది కొంచెం పైన కనబడుతుంది, కొంచెం కిందకి డౌన్ చేద్దాం. సో మార్జిన్ టాప్, మార్జిన్ టాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 పిక్సెల్ ఇద్దాం. యా కొంచెం డౌన్ అయింది. అండ్ మనకి ఇంకా కింద ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, సో దాన్ని కూడా కొంచెం సిఎస్ఎస్ చేద్దాం. సో దానికోసం డాట్ మెసేజ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రేసెస్ ఆర్ కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ కూడా మార్జిన్ టాప్. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ 10 పిక్సెల్. ఓకే, నౌ ఇట్స్ లుకింగ్ లైక్ ఏ రియల్ ట్వీట్. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ అనేది అట్లీస్ట్ ఇట్ రీచెస్ టు ద అప్రాక్సిమేట్ రియల్ ట్వీట్ లా కనబడుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం సిఎస్ఎస్ అనేది మన యొక్క అప్లికేషన్స్కి అప్లై చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద వే హౌ యూ గోనా అప్లై సిఎస్ఎస్ టు అ HTML కోడ్. సో ఈ విధంగా మనం మన యొక్క HTML కోడింగ్కి సిఎస్ఎస్ అనేది అప్లై చేసుకుంటామండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.